అందరికీ నమస్కారం. ఈరోజు మేము కర్ణాటకలోని తుముకూరు జిల్లా పావగడలోని శ్రీ శని మహాత్మ దేవస్థానంకి పోయినాము. అక్కడ విశేషాలు ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. శనిదేవుని గురించి తెలుసుకునే ముందు మనం శనిదేవుని స్తుతిద్దాం. ఓం శం శనైశ్చరాయ నమః. దీనినే శనిదేవుని యొక్క మూలమంత్రం అని కూడా అంటారు. మనలో చాలామంది శనిదేవుని పేరు చెబితే భయపడిపోతుంటారు. ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతారు. జ్యోతిష్యం ప్రకారం మకరం, కుంభరాశులకు శనిదేవుడే అధిపతి. ఇదే గుడిలోకి వెళ్ళేటువంటి దారి. నవగ్రహ పూజ కోసం వెళ్ళే దారి అనమాట. ఫస్ట్ది. సెకండ్ది కింద శనేశ్వరుని విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు. కనిపిస్తుంది చూడండి మీకు. నవగ్రహాలలో ఒకటి శని గ్రహం కూడా, అందుకనేసే పైన నవగ్రహ పూజ చేశారు. ఇదేనండి నవగ్రహాల్లో శని గ్రహం యొక్క పూజ. కనిపిస్తుంది చూడండి. శని టికెట్ ఉంటుంది, తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. శనిదేవుని చాలామంది ఎక్కువ కోపం, శిక్షించే దేవుడిగా పరిగణిస్తారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే శనిదేవుని కోపం వెనుక కూడా ఒక భావోద్వేగ కారణం ఉంది. అది తన తండ్రి కూడా ఒక కారణమే అన్నమాట. శాస్త్రాల్లో అది చెప్తా ఉన్నారు. హిందూ మత గ్రంథం ప్రకారం సూర్యదేవునికి 2 కుమారులు, శని, యమ. వీరిద్దరిలో యమ చాలా అందంగా ఉండేవాడు, శని మాత్రం నల్లగా కనిపించాడు. దీంతో శనిదేవుడు అంటే సూర్యుడు ఇష్టపడేవాడు కాదు. సూర్యదేవుని ప్రతికూల ప్రభావం కారణంగా శనిదేవుడిని అందరూ విస్మరించారు. దీంతో శనిదేవుడు కూడా తన తండ్రిపై ద్వేషం పెంచుకునేలా చేసింది. తన స్వభావాన్ని చాలా తీవ్రంగా మార్చింది. అయితే శనిదేవుడు అత్యంత శక్తివంతంగా మారాడు. ప్రసిద్ధమైన శక్తి కర్మలను నియంత్రించే సామర్థ్యాన్ని సంపాదించాడు. ప్రతి కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది. మంచి కర్మలకు మంచి ఫలితాలు, చెడు కర్మలకు చెడు ఫలితాలు వస్తాయి. ఇవన్నీ సక్రమంగా సాగేలా శనిదేవుడే బాధ్యత వహిస్తాడు. హిందూ పురాణాల ప్రకారం శనిదేవుడిని కర్మ న్యాయాధిపతిగా పరిగణిస్తారు. శనిదేవుని తల్లిదండ్రులు సూర్య, ఛాయ. 2 భార్యలు కలరు. వారిలో ఒకరు నీలిమ, మరొకరు దామిని. అయితే శనిదేవుని నివారణ, దోష నివారణ కోసం ఏం చేయాలి అంటే ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనైశ్చరయే నమః అని ఈ మంత్రం జపించడం ద్వారా శనిదోష నివారణ, అడ్డంకుల తొలగింపు మరియు జీవితంలో ఓర్పు, స్థిరత్వం లభిస్తాయి. నిజానికి శనిదేవుడు మనసారా పూజించి ఆరాధించే భక్తుల కష్టాల నుంచి గట్టెక్కించే కలంకము లేని కరుణామూర్తి శనీశ్వరుడు. శని విగ్రహానికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి ఆ తైలాన్ని మనకు కూడా కొంచెం తలకు పూసుకోమని ఇస్తారు. అది మంచిదని భావిస్తారు. కాబట్టి నువ్వుల నూనెతో తైలాభిషేకం అనేది చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నది శని వాహనం కాకి. అక్కడ పైన ఉన్న నవగ్రహ విగ్రహాల్లో శనికి ఎదురుగా ఈ కాకిని ఏర్పాటు చేశారనమాట. శని యొక్క వాహనం కాకి. ఈ విధంగా మేమైతే దర్శనం అయితే బాగా చేసుకున్నాము, అభిషేకం చేసుకున్నాము, అభిషేకం నూనె కూడా రాసుకున్నాం అనమాట. దర్శనం తర్వాత శని యొక్క ఆయుధాలు అనేసి ఇలా మనకు గద ఇస్తారు. అలా పెట్టుకుంటారనమాట భుజాల మీద. మా చిన్నోడైతే దాన్ని పెట్టుకోవడానికి బాగా ఏడ్చాడు, భయపడ్డాడు. ట్రై చేసాము కానీ పెట్టుకోలేదు వాడైతేను. కానీ ఇలా ఆయుధాలని కూడా మనకిస్తారు. గద ఆయుధాలని మనం ఇలా భుజాలపైన పెట్టుకుంటే మంచిది అని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నమ్ముతారనమాట. శనిని నమ్మే వాళ్ళందరూ ఆయుధాలని పెట్టుకొని తర్వాత మీకు వీలైతే ఎప్పుడైనా దర్శనం కోసం మనల్ని పంపిస్తారు. అట్లా ఆ దర్శనం చేసుకునేటప్పుడు ఇలా అనమాట. మళ్ళీ క్యూ లైన్ మనం ఎలా అయితే ఫస్ట్ నుంచి వచ్చి అక్కడ అభిషేకానికి కూర్చుని తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇలా లైన్గా వెళ్ళి శనిని దగ్గర నుంచి మనం చూసి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మూఢనమ్మకమో లేదంటే నిజమో అనేది అయితే నాకు తెలీదు. శనిని వంగి నమస్కరించకూడదు అని చెప్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు కూడాను. అలాగే బాగా కాపాడప్ప దేవుడా అని కూడా అడగకూడదంట. నువ్వు నీ స్థానంలోనే ఉండు, నేనే వచ్చి నిన్ను దర్శించుకుంటాను దేవుడా అని మొక్కుకోవాలి అని చెప్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఇది ఎంతవరకు నిజమో అయితే నాకు తెలీదు. కానీ దేవుని మీద అయితే మనం నమ్మకం పెట్టి అయితే శనికి మన శనీశ్వరుడు అనే పేరు ఎలా వచ్చింది అనే దానికోసం నేను మరొక వీడియో చేసి చెప్తాను.
ఇది శని గురించి అన్నమాట. శని దర్శనం తర్వాత మనం ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి వెళ్ళాలని అంటారు. దానికి కూడా కారణం అనేది ఉంటుంది. నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, త్రేతాయుగంలో లంకలో రావణాసురుని చెరలో ఉన్న శనైశ్చరుని ఆంజనేయుడు విడిపించాడని ఒక కథనం. అందుకే హనుమత్ దీక్షలో ఉన్న వారిని, అలాగే మందుడికి ఇష్టమైన నల్లటి వస్త్రాలు ధరించే అయ్యప్ప దీక్షాపరులను ఆయన బాధించడని నమ్మకం. అదేవిధంగానే మేము కూడా శని దర్శనం తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం కోసమని వెళ్ళాము. అయితే శని భగవానుడు మరియు హనుమంతుని మధ్య జరిగిన ఇంకొక సంఘర్షణ ఏమిటంటే, శని ప్రభావము హనుమంతునిపై మొదలవుతున్న సూచికగా ఒకసారి శని హనుమంతుని భుజాలపై ఎక్కాడు. అప్పుడు హనుమంతుడు భారీ కాయునుగా అవతరించగా శని హనుమంతుని భుజాలు మరియు వారు ఉన్న గది యొక్క పైకప్పు మధ్య బంధింపబడ్డాడు. ఆ నొప్పిని భరించలేక శని భగవానుడు హనుమంతుడును తనను విడిచిపెట్టమని ఏడుకుంటూ, ఎవరైనా హనుమంతుడిని ప్రార్థించినచో ఆ వ్యక్తిపై తన యొక్క దుష్ప్రభావాలు తగ్గుట లేదా పూర్తిగా నిర్మూలింపబడినట్లు చేసేదనని శని భగవానుడు మాట ఇచ్చాడు. ఆ తర్వాత హనుమంతుడు శనిని విడిచిపెట్టాడు. ఈ విధంగా శని దర్శనం తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే శని ప్రభావం ఉండదని చెప్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.